హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో, వీడియో అయితే 27 మార్చి 2025 మధ్యాహ్నం 12 గంటల సమయానికైతే చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగుల మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులైతే పడుతున్నాయి అని మన మిత్రుడు కామెంట్ చేశారండి. సో, మరి చెక్ చేయండి ఫ్రెండ్స్. గురుకుల ఉద్యోగుల మెడికల్ రియంబర్స్‌మెంట్. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే చూస్తున్నాము. గతంలో ఎంటీఎస్ టీచర్స్ పెండింగ్ సాలరీలు ఇప్పుడు అయితే పడుతున్నాయి. చెక్ చేసుకోగలరు. ఎవరికైతే ఎంటీఎస్ టీచర్స్ మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్స్ యొక్క పెండింగ్ సాలరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. కొంతమందికి డిసెంబర్ నుంచి సాలరీస్ లేవు. సో, అవి కూడా జమ అవుతున్నాయి. గత వేసవి సెలవుల్లో ఇండక్షన్ ట్రైనింగ్ జరిగిన సందర్భంగా 5 రోజుల జీతాలు పెండింగ్‌లో ఉండిపోయినవి. ప్రస్తుతం ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి జీతాలు వారి వారి అకౌంట్‌లలో అయితే జమ అవుతున్నాయి. ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోగలరు. సో, వేసవి కాలంలో జరిగినటువంటి వేసవి ట్రైనింగ్ అండి. ఇండక్షన్ ట్రైనింగ్‌లో జరిగినటువంటి 5 రోజుల పెండింగ్ జీతాలైతే జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. ఇక పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులైతే క్రెడిట్ అవుతున్నట్టు చూస్తున్నాము. అక్కడక్కడ జమ అవుతున్నాయన్నమాట. సో, ఎవరైనా అప్లై చేసి ఉన్నట్లయితే మెడికల్ రియంబర్స్‌మెంట్‌కి బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. సో, గత కొంతకాలంగా పెన్షనర్స్‌కి ఆగిపోయినటువంటి ఫ్యూనరల్ చార్జెస్, మట్టి ఖర్చులు గూడా జమ అవుతున్నాయండి. సో, చాలామంది మట్టి ఖర్చులు రాలేదనైతే గత వీడియోలో కామెంట్ చేశారు. సో, ఇప్పుడు అవి కూడా జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. ఏపీజీఎల్ఐ లోన్ లేదా మెచ్యూరిటీ అమౌంట్ జనవరి, ఫిబ్రవరి నెల వరకు జమ అయినవి. అయితే కొంతమంది ఇంకా తమకు లోన్ మెచ్యూరిటీ అమౌంట్ పడలేదనైతే అంటున్నారు. దీనికి కారణం ఆయా ఉపాధ్యాయుల డీడీఓలు ఈ ఉపాధ్యాయుల యొక్క ఏపీజీఎల్ఐని ప్రాసెస్ చేయకపోవడమే ముఖ్య కారణమై ఉండొచ్చు. ఉపాధ్యాయులు తమ ఏపీజీఎల్ఐ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేశాక వారి డీడీఓలు కూడా ఆన్‌లైన్‌లో ఓకే చేస్తే ఏపీజీఎల్ఐ కార్యాలయానికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో, అప్పుడు ఏపీజీఎల్ఐ క్లర్క్, సూపరింటెండెంట్ ఆపై డీడీఓలు కూడా ఆన్‌లైన్‌లో ఓకే చేసి, శాంక్షన్ చేసి ఆ లెటర్ డీడీఓకి ఆన్‌లైన్‌లో పంపుతారు. ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. అప్పుడు డీడీఓలు ఆ లెటర్‌ని సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు ఆయా ఉపాధ్యాయుల అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. ఇది ప్రాసెస్ అండి. సో, ఈ ప్రాసెస్‌లో ఇంకా ఎక్కడైనా మీకు పెండింగ్ ఉన్నట్లయితే మీరు ఒకసారి మీ డీడీఓని కాంటాక్ట్ అవ్వగలరు. ఇంకా ఎవరైతే ఏపీజీఎల్ఐ ఇంకా పడలేదనైతే చెప్తున్నారో వారంతా కూడా. సో, ఈ మొత్తం ప్రక్రియలో డీడీఓలదే ముఖ్య పాత్ర కాబట్టి మీరు వారు చెక్ చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులైతే నష్టపోయారని కొందరు చెప్తున్నారు. మరి ఒకసారి చెక్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి మీ డీడీఓలను. ఉపాధ్యాయులు కూడా వారి ఏపీజీఎల్ఐ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చెక్ చేసుకొని ఫైల్ ఎక్కడుందో తెలుస్తుంది. సో, ఈ మేరకు మీరైతే ఈ ఏపీజీఎల్ఐ అమౌంట్‌కి క్లియర్ చేసుకోవచ్చు. మొత్తం బకాయిల విలువ 20,637 అయినట్లయితే జనవరి మరియు మార్చిలలో జరిగినటువంటి చెల్లింపుల మొత్తం విలువ 7,230 మిగిలిన బకాయిలు ఈ మేరకు. సో, వీలును బట్టి త్వరలోనే చెల్లింపులు ప్రభుత్వం ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధుల్లో పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, సీపీఎస్ అమౌంట్, మెడికల్ బిల్స్ అయితే పడుతూ ఉన్నాయి. గమనించగలరు. సో, మన మిత్రులు చాలామంది కామెంట్ ద్వారా అయితే కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాము. ఫ్రెండ్స్, ముందుగా డియర్ సార్, ఈ ప్రభుత్వానికి సింపతి ఉండాలని కోరుకుంటున్నాం. 65-100 వరకు జీవించి ఉన్న పెన్షనర్లకు వెంటనే బకాయిలు ఇస్తే వారికి ఉపయోగం ఉంటుంది. రోగాలన బా రోగాల బారిన పడి వీరి మరణం తర్వాత ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది? అందరికీ అవసరానికి ఉపయోగం ఉండాలి కదా! అప్పుడే ఇచ్చినట్లవుతుంది అని జెప్పేసి మనకు రుక్మణి
సో, వీరైతే తెలియజేస్తున్నారండి. అవునండి. ఇది కరెక్టే అండి. ఎందుకంటే 65 నుంచి వీరికి కొద్దిగా ప్రయారిటీ ఇచ్చినట్లయితే బాగుండు. ఇక ఎస్ఎల్స్ 2025లో 2022లో పెట్టినా ఎప్పుడు పడతాయి? సరెండర్ లీవ్స్ అయితే ప్రస్తుతం లేవండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ మొత్తాలు మాత్రమే జమ అవుతున్నాయన్నమాట. జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, సీపీఎస్ అమౌంట్, మెడికల్ బిల్లులు. సో, ఇంకా పెండింగ్ బిల్లు అమౌంట్ అయితే రావాల్సి ఉంది. నెక్స్ట్ విడత ఏమైనా రిలీజ్ చేయవచ్చు. ఇక సార్ నేను నవంబర్ 2024లో రిటైర్ అయ్యాను. నాకు జీపీఎఫ్ క్రెడిట్ కాలేదు. ఫిబ్రవరి 25 వరకు క్రెడిట్ అని అయితే చూపిస్తున్నారు. ప్లీజ్ తెలియజేయండి. సార్ మీకేమైనా ఆహ్, ఈ జీపీఎఫ్ సంబంధించి ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటుంది. సో, ఒకసారి మీరు స్టేటస్ తెలుసుకొని ఒకసారి డీడీఓనైతే కాంటాక్ట్ అవ్వడం మంచిది. సో, మల్లాది గారైతే కామెంట్ చేశారండి. ఇప్పటివరకు లక్షలాది ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ మిత్రులకు సంబంధించి 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సినటువంటి డీఏ అరియర్స్, 11 పీఆర్సీ అరియర్స్ మరియు ఇతర రిటైర్మెంట్ అరియర్స్ విషయంలో ఇప్పటివరకు కేవలం పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ అమౌంటు, మెడికల్ బిల్లులు, టీఏలు అలాగే ఈ బిల్స్ సెటిల్‌మెంట్ అయ్యాకే కూటమి ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేసింది. సో, ఇప్పటివరకు ఎప్పుడో రిటైర్ అయ్యి కేవలం మొక్కుబడి బేసిక్ పెన్షన్ దాని మీద ఆహ్, డియర్‌నెస్ తప్ప వేరే ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలు వర్తించే అవకాశం లేని రిటైర్ అయిన పెన్షనర్లకు మాత్రము గతంలో జగన్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తూ ఉన్నా ఇప్పటికీ ఘోరమైన అన్యాయం జరుగుతూనే ఉంది. వారి అందరికీ ఆహ్, డీఏ అరియర్స్ అలాగే 11 పీఆర్సీ అరియర్స్ ఏళ్ల తరబడి లక్షల్లో పెండింగ్ ఉన్నాయి. సో, వారు తమ శేష జీవితంలో ముసిలోలుగా శేష జీవితం ముగిసే లోపల అందుకోగలమో లేదో అర్థం కావటం లేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకు మా వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా! కనీసం వారి మొఖం చూసి అయినా ముందుగా ప్రభుత్వం పెన్షనర్లకు 2018 నుంచి నేటి వరకు చెల్లించాల్సినటువంటి మొత్తం అరియర్స్, డీఏ అరియర్స్, డీఆర్ అరియర్స్ మరియు 11వ పీఆర్సీ అరియర్స్ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడితే ఎలా బ్రతకాలి అని కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే విడుదల చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మిక్కిలి ప్రాధేయపూర్వకంగా అర్థిస్తున్నానని మల్లాది మల్లాది గారైతే కామెంట్ చేశారండి. ఈయన చెప్పిన వాస్తవమే అండి. సో, ఈ విధంగా వారి శేష జీవితము అయిపోయిన తరువాత ముగిసే లోపల ఇస్తే బావుంటది. అంటే సో, ఈ విధంగా ఏళ్ళు గడిచిపోతున్నాయి. 2018 నుంచి రావాల్సినటువంటి అరియర్స్ వీటన్నిటిని డీఏ అరియర్స్ అయితేనేమి, పీఆర్సీ అరియర్స్ అయితేనేమి త్వరగా చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. కొద్దిగా ఇ ఇందాక చూసినట్లుగా 65-80 ఇంకా 65 అబోవ్ ఉన్న వారికి కొద్దిగా ప్రయారిటీగా పెండింగ్ బిల్లులు అలాగే పెన్షన్‌లు జమ చేస్తున్నట్లయితే సో, బాగుంటుంది అనైతే అభిప్రాయము. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అమౌంట్ 3 ఇయర్స్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఎప్పుడు క్రెడిట్ అవుతాయి? సో, లీవ్ అమౌంట్ అయితే ఇప్పుడు జమ కావటం లేదు. ఎస్ఎల్స్ జమ కావటం లేదండి. డీఏలు, ఎస్ఎల్స్ 58 ఇయర్స్ పెన్షనర్‌కి ఫస్ట్ ఆర్డర్ పడుతుంది. సో, ఐ ఐపీ డ్యూలు పేమెంట్ చేస్తాము అంటున్నారు. సో, వారి గ్రాట్యుటీ విషయం చెప్పండి. సో, గ్రాట్యుటీ అయితే ఇప్పుడు జమ కావటం లేదండి. డీఏ, పీఆర్సీ ఎప్పుడు పడతాయి అంటే నెక్స్ట్ దఫా పడవచ్చు. అప్డేట్ వచ్చిన వెంటనే అప్డేట్ ఇస్తాను. గ్రాట్యుటీ పెండింగ్ ఎప్పుడు లేదు. మన గవర్నమెంట్ గ్రాట్యుటీ కోసం ఆలోచించట్లేదు అని అయితే చెప్తున్నారు. సో, గ్రాట్యుటీ గురించి మేబీ నెక్స్ట్ షెడ్యూల్‌లో రావచ్చనైతే అంచనా అండి. అలాగే మనకు 3వ తేదీన క్యాబినెట్ భేటీ కూడా ఉంది. ఈ మేరకు మన క్యాబినెట్ భేటీలో గుడ్ న్యూస్ రావాలని అయితే కోరుకుందాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో గ్రాట్యుటీ సో, అగైన్ గ్రాట్యుటీ, రిటైర్మెంట్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పెన్షన్‌దారులకు డీఏలయితే ఇవేవి లేవండి. గ్రాట్యుటీ ప్రెజెంట్ అయితే లేదు ఈరోజు మాకు 6 నెలల సీపీఎస్ ఫండ్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ అండి.
అలాగే రిటైర్ ఎంప్లాయీస్‌కి 2024 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ లేదండి. అలాగే ఎంప్లాయీస్, లీడర్స్ డీఏ అరియర్స్ లేదండి. అరియర్స్, సీపీఎస్ అరియర్స్ పడతాయా? సీపీఎస్ అరియర్స్ అయితే మనకు టైం పడుతుంది. ఈఎల్స్ గురించి టైం పడుతుందండి. వాట్ అబౌట్ గ్రాట్యుటీ గురించి అయితే టైం పడుతుంది. సో, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏలు, డీఏలు. సో, ఈ విధంగా గ్రాట్యుటీ, ఎస్ఎల్స్, ఏపీజీఎల్ఐ క్రెడిట్ కాలేదు. సో, మీరోసారి మీ డీడీఓని కాంటాక్ట్ అవ్వండి. సో, మీతో పాటు పెట్టుకున్న వారికి పడ్డాయంటే మీ బిల్ ఎక్కడో స్టక్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఫైల్ ఎక్కడుందో కనుక్కొని మీ డీడీఓ గారినైతే సంప్రదించండి. వి పెన్షనర్స్ కడప నాట్ రిసీవ్డ్ ఎనీ అరియర్స్ టిల్ డేట్. టైం పడుతుందండి. సీపీఎస్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ క్రెడిటెడ్. కంగ్రాచ్యులేషన్స్ అండి. 2022లో గురుకులాల్లో పనిచేసి 60 సంవత్సరాలకి రిటైర్ అయ్యాము. ఇప్పటివరకు ఎర్న్డ్ లీవ్స్ పడలేదు. 2018 నుంచి డీఏ అరియర్స్ కూడా పడలేదు. సో, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నామనైతే చెప్తున్నారు. ఇక పాత గవర్నమెంట్ గ్రాట్యుటీ పెండింగ్ లేకుండా ఇచ్చింది. అది ఇవ్వట్లేదు. నవంబర్ నుండి మాత్రమే పెండింగ్ అయితే ఉంది అనైతే చెప్తున్నారు. సో, ఈ విధంగా వారి అభిప్రాయాలనైతే మన మిత్రులు మనతో షేర్ చేసుకున్నారండి. సో, కాబట్టి ఇప్పుడు చెల్లించినటువంటి అమౌంటు ఇంకా చాలా మటుకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా త్వరితగతిన జమ చేయాలనైతే ప్రభుత్వం భావిస్తుంది. సో, ఈ మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొనైతే అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మీకు గనుక పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.